హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు చేపల పులుసు అయితే చేస్తున్నానండి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఈ చేపల పులుసేనండి. చాలా అరుదుగా చేసినా చాలా ఇష్టం అండి. ముందుగా మిక్సీ జార్లోని 2 వెల్లుల్లిపాయలని 5 ఇంచుల అల్లం ముక్కని వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ చేస్తేనే ఈ కర్రీకి బాగుంటుందండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకొని చూపిస్తున్న విధంగా వాటర్లో వేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలి. ఈ చింతపండు బాగా నానితేనే గుజ్జొస్తుంది. దీన్ని పక్కకుంచేసి ఇంకా చేప ముక్కలనైతే తీసుకుందాము. నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా! చేపకి మా ఇంట్లో అయితే తోలు తీసి వండుతారండి. మాకు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు. ఇలా చేయడం వల్ల నీచు వాసన కూడా రాదు. ఆ తర్వాత దీంట్లోని 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని, 3 టేబుల్ స్పూన్ల కూర కారంనైతే వేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ వేసేసుకోవాలండి ముందుగానే. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మెంతిపిండిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోని మనం ఏదైతే మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా! అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి చేప ముక్కలకైతే పట్టించి పక్కనైతే ఉంచుకున్నాను. 10 నిమిషాల పాటు పక్కనుంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల పులుసు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇది పులుసు అంటే మరి పులుసులాగా ఉండదు. కొంచెం గ్రేవీగా ఉంటుంది. అంటే ఇంకా చేపల ఇగురు అనొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజుల వరకు కూడా బయటున్న పాడవదండి ఈ పులుసు అనేది. ఇంకా ఈ ముక్కలన్నిటిని అయితే ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. కింద అడుగంతా అంటే వరకు ముక్కల్ని వేసుకోవాలండి. ఆయిల్‌లోకి ఫ్రై అయితే మసాలా పట్టిన చేప ముక్కలు టేస్టీగా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి అస్సలు పెట్టుకోకండి. పక్క పక్కనే సర్దుకుంటూ వెళ్ళండి. ఒక సీక్వెన్స్ ప్రకారంగా. తర్వాత మిగిలిన మసాలా కూడా మొత్తం చేప ముక్కల పైన వేసేసుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి చూపిస్తున్న విధంగా ఇలా కుదుపుకోవాలండి. అస్సలు గరిట పెట్టకూడదు చేప ముక్కలు వేసిన తర్వాత. అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకుంటే ఇలా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత బాగా తీసుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. బాగా చిక్కగా తీసుకున్నాను కదా! సరిపడా వాటర్ అయితే పోసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! దగ్గరికి అవుతూ ఉంది కదా! ఇలా అవుతున్నప్పుడు 5 నిమిషాలకోసారి, 5 నిమిషాలకొకసారి ఇలా కుదుపుకుంటూ ఉండాలండి. అస్సలు గరిట అనేది పెట్టకూడదు. జస్ట్ ఇలా అటు ఇటు పట్టుకొని ఏదన్నా క్లాత్‌తో కుదుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా దగ్గరికి అయితున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి ఒకసారి కుదపండి. ఆ తర్వాత ఊరగాయ ఉంటుంది కదా! మనం పెట్టుకున్న ఆవకాయ దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. అస్సలు ఈ ఆయిల్ అనేది స్కిప్ చేయకండి. చేపల పులుసులో మీలో ఎంతమంది ఈ ఆయిల్ వేసుకుంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత దీంట్లోని ఒక పెద్ద కట్ట కొత్తిమీరనైతే తీసుకున్నాను. దాంట్లో నుంచి కొత్తిమీరనైతే తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇలా కొత్తిమీర కూడా వేసి మరొకసారి కదుపుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా చేపల పులుసుకైతే పడుతుంది. చూస్తున్నారు కదా! చిన్నగా ఉడుకుతుంది. మరి పులుసుగా ఉండదు. అలానే ఇగురుగాను ఉండదండి. సెమీ గ్రేవీతో చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై.